మునగాకుకు కావాల్సినవి మునగాకు పొడికి మునగాకు ఇది 2 రోజులు ఆరబెట్టాను. ఈ మునగాకు తర్వాత ఎండుమిర్చి సరిపడినంత, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, వెల్లుల్లి రెబ్బలు, కావలసినంత చింతపండు. ఇవన్నీ పెనం పైన వేసి వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇది ఇడ్లీలోకి కానీ మనకి వేడివేడి అన్నంలో కానీ పిల్లలకు కొద్దిగా నెయ్యి వేసి తినిపిస్తే బాగుంటుంది. ఇది షుగర్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. మీకు ఎక్కడైనా మునగాకు కనిపిస్తే తీసుకొచ్చి కడిగి కొద్దిసేపు ఎండకు కాకుండా నీడలో ఆరబెట్టి తర్వాత పెనం పైన ఆయిల్ లేకుండా వేయించి పొడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో రెడీ చేస్తున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము ఇంకా పొడి చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మునగాకు ఇవన్నీ మిక్సీ పట్టాను కదా, అన్నీ వేయించాం కదా, ఇవన్నీ ఇలా పొడి చేసుకోవాలి. ఇది నెయ్యి వేసుకొని ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఆకలి కూడా బాగా వేస్తుంది. మనకు మునగాకు వల్ల ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నేనైతే ఇలా రెడీ చేశాను. ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.